హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎర్న్ మనీ తెలుగు. ఈ రోజు కెనరా రోబికో ఐపీఓ అండ్ రూబికాన్ రీసెర్చ్ ఐపీఓ గురించి, రెండు ఐపీఓల గురించి అయితే ఈ వీడియోలో నేనైతే చెప్తాను. ఫస్ట్ అయితే కెనరా రోబికో ఐపీఓ గురించి చూద్దాం. వీళ్ళు టోటల్గా 1326 crore ఆఫ్ ద అమౌంట్ అయితే రేజ్ చేస్తున్నారు. వీళ్ళు టోటల్గా ఆఫర్ ఫర్ సేల్ ద్వారానే వీళ్ళైతే అమౌంట్ అయితే రేజ్ చేస్తున్నారు. ఆఫర్ ఫర్ సేల్ అంటే కంపెనీలో ఉన్న ప్రమోటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వాటానైతే సెల్ చేస్తున్నారు వీళ్ళైతే కంపెనీలో. ఈ ఐపీఓ అక్టోబర్ 9th రోజు ఓపెన్ అయితే 13th రోజు అయితే క్లోజ్ అవుతుంది. వీళ్ళు ఒక షేర్కి ఫిక్స్ చేసిన ప్రైస్ అయితే 266 రూపీస్కి అయితే ఫిక్స్ చేశారు. ఈ రోజు గ్రే మార్కెట్ ప్రీమియం అయితే ఐపీఓ ఓపెన్ అవ్వక ముందే 13.15% అయితే ఉంది. కెనరా అరబికా అంటే ఇది అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. అంటే కంపెనీలో ఉన్నటువంటి అసెట్స్ని మేనేజ్ చేయడంతో పాటు దాన్ని వేరియస్ ఛానల్స్ ద్వారా కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు. లైక్ మ్యూచువల్ ఫండ్స్ ఇష్యూ చేయడం కానీ, అండ్ డెప్ట్ స్కీమ్స్ ఇష్యూ చేయడం కానీ, హైబ్రిడ్ స్కీమ్స్ ఇష్యూ చేయడం ద్వారా. ఈ కంపెనీ అయితే మ్యూచువల్ ఫండ్ బిజినెస్ సెగ్మెంట్లో ఉన్నారు వీళ్ళైతే. ఈ కంపెనీకి టోటల్గా 26 స్కీమ్స్ అయితే ఉన్నాయి. 12 ఈక్విటీ స్కీమ్స్ అంటే లైక్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఉన్నాయి. 10 10 డెట్ స్కీమ్స్ ఉన్నాయి. డెట్ స్కీమ్స్ అంటే కనుక ఇది ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది. ఇది సెక్యూరిటీస్, ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ అని చెప్పొచ్చు. అంటే కార్పొరేట్ అండ్ గవర్నమెంట్ బాండ్స్ అయితే పర్చేజ్ చేస్తారు డెట్ స్కీమ్స్ ద్వారా. హైబ్రిడ్ స్కీమ్స్ అంటే 4 హైబ్రిడ్ స్కీమ్స్ ఉన్నాయి ఈ కంపెనీలో అయితే. హైబ్రిడ్ స్కీమ్స్ అయితే ఎప్పుడు రిస్క్ అయి ఉంటుంది మార్కెట్లో. ఈక్విటీ, బోత్ ఈక్విటీ కానీ అండ్ బాండ్స్లో అయితే ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటారు. లైక్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కానీ, బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కానీ హైబ్రిడ్ స్కీమ్స్ అంటే. ఈ కంపెనీ 1993లో అయితే స్టార్ట్ చేశారు కెనరా బ్యాంక్ వాళ్ళు. 2007లో అయితే జాయింట్ వెంచర్గా ఫామ్ చేశారు కెనరా బ్యాంక్ వాళ్ళు అండ్ ఓరిక్స్ కార్పొరేషన్ యూరోప్ ఎన్వి వాళ్ళు అయితే జాయింట్ వెంచర్గా ఫామ్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్గా కెనరా బ్యాంక్ వాళ్ళు 13% ఆఫ్ ద వాటా అయితే సేల్ చేస్తున్నారు అండ్ ఓరిక్స్ వాళ్ళు కూడా 12% ఆఫ్ ద వాటా అయితే సేల్ చేస్తున్నారు వీళ్ళు ఈ కంపెనీలో. టోటల్గా ఆఫర్ ఫర్ సేల్ ఈ కంపెనీ అయితే కనుక. వీళ్ళకి ఇండియాలో ఉన్న బిజినెస్ అయితే 25 బ్రాంచెస్లో ఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళ బిజినెస్ని 23 సిటీస్లో ఆపరేట్ చేస్తున్నారు వీళ్ళు మ్యూచువల్ ఫండ్ బిజినెస్ని అయితే. ఈ కంపెనీకి కంప కాంపిటీటర్స్గా ఎవరైతే ఉన్నారో చూసుకుంటే హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు ఉన్నారు, నిప్పాన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు ఉన్నారు, యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు ఉన్నారు అండ్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారు ఈ కంపెనీకి అయితే కాంపిటీటర్గా. ఈ కంపెనీ ఐపీఓకి అయితే రిలయన్స్ సెక్యూరిటీస్ వాళ్ళైతే ఓన్లీ సబ్స్క్రైబ్ అనే చెప్తున్నారు అండ్ అరిహంత్ క్యాపిటల్ వాళ్ళైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద కూడా చూడొచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీ కంపేర్డ్ టు కాంపిటీటర్స్తో పోలిస్తే వాల్యుయేషన్ అనేది చాలా తక్కువగా ఉంది. ప్రాఫిట్స్ అయితే బాగా జనరేట్ చేస్తుంది అని చెప్తున్నారు అరిహంత్ క్యాపిటల్ వాళ్ళైతే. ఈ కంపెనీకి పార్ట్నర్షిప్గా ఉన్నారు, గ్లోబల్గా అండ్ లోకల్గా కూడా ఉన్నారు. వీళ్ళకి స్టాక్స్ రీసెర్చ్లో అయితే స్ట్రాంగ్గా ఉంది. లైక్ ఒక స్టాక్ పెరుగుతుందా తగ్గుతుందా అనే రీసెర్చ్లో అయితే వీళ్ళైతే స్ట్రాంగ్గా ఉన్నారు. కా కెనరా బ్యాంక్ అంటే బ్రాండ్ అనేది స్ట్రాంగ్గా ఉంది ఇండియాలో అండ్ వీళ్ళ ప్రోడక్ట్స్ కూడా డైవర్సిఫైగా ఉన్నాయి. లైక్ మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే కాకుండా బాండ్స్ కానీ, డెట్ డెట్ స్కీమ్స్ కానీ అండ్ హైబ్రిడ్ స్కీమ్స్ కానీ వీళ్ళైతే స్ట్రాంగ్గా ఉన్నారు. వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా ఆల్ ఓవర్గా ఇండియాలోనే ఉంది. రిటైల్ పార్టిసిపేషన్ కూడా స్ట్రాంగ్గా ఉంది. వీళ్ళు డిజిటల్లో కూడా వీళ్ళ ప్రోడక్ట్స్ని అయితే సెల్ చేస్తున్నారు లైక్ ఆన్లైన్లో. ఈ కంపెనీకి కొంత నెగిటివ్ రిస్క్ అయితే ఫేస్ చేస్తుంది. ఎకనామిక్ ఫ్యాక్టర్స్ చేంజ్ అవ్వడం వల్ల కూడా ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేది అయితే దెబ్బతీస్తుంది అండ్ మార్కెట్, ఈక్విటీ మార్కెట్ ఎప్పుడు కూడా ఫ్లక్చువేషన్స్ ఉంటుంది. దానివల్ల కూడా కొంచెం ప్రాఫిట్స్ అయితే ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నారు వీళ్ళైతే. ఈ కంపెనీకి లీడ్ బుక్ మేనేజర్స్గా ఉన్నారు ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ వాళ్ళు, యాక్సిస్ క్యాపిటల్ వాళ్ళు అండ్ జేఎం ఫైనాన్షియల్ వాళ్ళు అయితే ఉన్నారు ఈ కంపెనీకి లీడ్ బుక్ మేనేజర్స్గా. ఈ కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో ఈ కంపెనీకి అసెట్స్ అయితే బాగా పెరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 2023లో 377 క్రోర్గా ఉంటే 25లో 674 క్రోర్గా అయితే ఉంది. టోటల్ ఇన్కమ్ కానీ, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా పెరిగింది. 23లో 79 క్రోర్గా ఉంటే 25లో 190 క్రోర్గా ఉంది. ఎబిటా కూడా గ్రో అయింది. నెట్వర్త్ కూడా, రిజర్వ్స్ అండ్ సప్లైస్ అయితే గ్రో అయింది. ఈ కంపెనీకి కంపారిజన్ కూడా చూసుకుంటే కనుక ఈ కంపెనీకి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కంపేర్ చేస్తే ఈ స్టాక్ అయితే తక్కువ ప్రైస్లోనే ఉంది. ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ ఐపీఓకి వచ్చిన తర్వాత 5304 క్రోర్గా అయితే ఉంటుంది. స్టాక్ పిఈ రేషియో 29గా ఉంది కాబట్టి బ్యాలెన్స్డ్గానే ఉంది. ఆర్ఓసిఈ అంటే కంపెనీకి ప్రాఫిట్స్ అయితే బాగా జనరేట్ చేస్తుంది. 50%గా ఉంది ఈ కంపెనీకి అయితే కనుక. ఆర్ఓఈ అయితే 37.2%గా ఉంది. ఫేస్ వాల్యూ అయితే 10గా ఉంది, 10 రూపీస్గా ఉంది ఈ కంపెనీకి అయితే. టోటల్గా ఈ ఐపీఓకి అయితే కనుక ఓన్లీ
సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. కానీ ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్‌కి మాత్రమే చూడొచ్చు. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఇండియాలో బాగా గ్రోత్ ఉన్నాయి గానీ, కంపేర్ టు కాంపిటీటర్స్‌తో పోలిస్తే గనక ఈ కంపెనీ అయితే కొంచెం బిజినెస్ తక్కువగానే ఉంది. ప్రాఫిట్ బాగానే ఉంది గానీ కంపెనీ బిజినెస్ ఎక్స్‌పాన్షన్ అనేదైతే తక్కువగా ఉంది. ఈ కంపెనీ ఐపీఓ అయితే నా ఒపీనియన్ అయితే ఓన్లీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కానీ లిస్టింగ్ గెయిన్స్‌కి మాత్రమే చూడండి. ఈ ఐపీఓ అయితే గనక. నెక్స్ట్ రూబికాన్ రీసెర్చ్ ఐపీఓ గురించి చూద్దాం. వీళ్ళు ఫార్మాస్యూటికల్ సెగ్మెంట్‌లో కొత్త ఫార్ములానైతే ఇన్వెన్షన్ చేస్తూ ఉంటారు. ఈ కంపెనీ వాళ్ళు టోటల్‌గా 1377 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే రేజ్ చేయాలనుకుంటున్నారు మార్కెట్‌లో. ఫ్రెష్ ఇష్యూ ద్వారా 500 క్రోర్ ఉంటే ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 877 క్రోర్ అయితే అమౌంట్ అయితే రేజ్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా జనరల్ అట్లాంటిక్ సింగపూర్ వాళ్ళైతే సేల్ చేస్తున్నారు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా. ఒక షేర్‌కు గాను వీళ్ళు ఫిక్స్ చేసిన ప్రైస్ ₹480గా ఉంది. ఈ ఐపీఓ కూడా అక్టోబర్ 9 నుంచి 13 వరకైతే అప్లై చేసుకోవచ్చు. ఐపీఓ ఓపెన్ అవ్వకముందే కూడా ఈ కంపెనీకి గ్రే మార్కెట్ ప్రీమియం అయితే స్ట్రాంగ్‌గా ఉంది. 16.5%గా ఉంది ఈ కంపెనీ గ్రే మార్కెట్ ప్రీమియం అయితే గనక. వీళ్ళు కొత్త డ్రగ్స్‌నైతే ఇన్వెన్షన్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి స్పెషాలిటీ ఆఫ్ ద ఫార్ములా 65 స్పెషాలిటీ ఆఫ్ ద ఫార్ములాస్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గరైతే గనక. వీళ్ళు టోటల్‌గా యూఎస్‌కి ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ కొత్త ఫార్ములాను కూడా ఇన్వెన్షన్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఇన్వెన్షన్ చేసేది ముంబైలో ఒకటి అండ్ కెనడాలో ఒకటి 2 రీసెర్చ్ సెంటర్లు అయితే ఉన్నాయి కొత్త ఫార్ములా ఇన్వెన్షన్ చేయడానికి గాను. ఈ కంపెనీ వాళ్ళకి స్పె కమర్షియలైజ్ కూడా చేశారు వీళ్ళ ప్రొడక్ట్స్‌ని అయితే గనక. యూఎస్ నుంచే వీళ్ళకైతే 93-98% ఆఫ్ ద రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. ఈ ఫార్ములాస్‌ని సెల్ చేయడం ద్వారా. ఆర్&డి అయితే ఇండియా అండ్ కెనడాలో అయితే వీళ్ళకి 2 సెంటర్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళు గ్లోబల్‌గా గూడా సేల్స్ అయితే చేస్తున్నారు. యూఎస్‌లో ఉన్నటువంటి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్‌తో గూడా వీళ్ళు పార్ట్నర్‌షిప్ అయ్యారు. సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఒక కంపెనీతో. దాని ద్వారా వీళ్ళ ఫార్ములాస్‌ని అండ్ వీళ్ళ జనరిక్ మెడిసిన్స్ గూడా వీళ్ళైతే సేల్ చేస్తున్నారు యూఎస్‌లో. వీళ్ళు ఫార్ములాస్‌ని ఇన్వెన్షన్ చేయడమే గాకుండా జనరిక్ మెడిసిన్స్ గూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి గూడా ఆల్ ఓవర్ గ్లోబల్‌గా గూడా సెల్ చేస్తున్నారు వీళ్ళైతే గనక. ఈ కంపెనీ వాళ్ళు ఎందుకు అమౌంట్ రేజ్ చేయాలనుకుంటున్నారంటే గనక, వీళ్ళు కొత్త కంపెనీనైతే అక్వైర్ చేయాలనుకుంటున్నారు. దాంతో పాటుగా జనరల్ కార్పొరేట్ పర్పస్‌ని మీట్ అవ్వడానికి అండ్ కంపెనీలో ఉన్నటువంటి కొత్త ఫార్ములాస్ ఇన్వెన్షన్ చేయడానికి రీసెర్చ్ సెంటర్‌లో కూడా అమౌంట్ అయితే అవసరం అవుతుంది వీళ్ళకి. దానికి గూడా ఈ ఐపీఓ అయితే రేజ్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు. ఈ కంపెనీలో మీ యాంకర్ బుక్ ద్వారా గూడా 169 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టారు. కోటాక్ వాళ్ళు అండ్ మోతీలాల్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళైతే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టారు. మోతీలాల్ ఒస్వాల్ స్మాల్ క్యాప్ ఫండ్ వాళ్ళైతే 79.4 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టారు. కోటాక్ మిడ్ క్యాప్ ఫండ్ వాళ్ళైతే 64.4 క్రోర్ అమౌంట్ అండ్ కోటాక్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ఇండియా ఫండ్ వాళ్ళైతే 25 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టారు. ఈ 2 కంపెనీస్ టోటల్‌గా 169 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే యాంకర్ బుక్ ద్వారా అయితే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టారు ఈ కంపెనీలో. వీళ్ళు జెనరిక్ మెడిసిన్స్ గూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అండ్ స్పెషాలిటీ ఆఫ్ ద డ్రగ్స్‌ని గూడా వీళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి యూఎస్‌లో అయితే సెల్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి టోటల్‌గా 65 కమర్షియలైజేషన్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. టోటల్‌గా వీళ్ళ సేల్స్ గూడా యూఎస్‌లోనే ఉంది. వీళ్ళ రెవెన్యూ గూడా యూఎస్ నుంచే జనరేట్ అవుతుంది. అరిహంత్ క్యాపిటల్ వాళ్ళు చెప్తున్నదేంటంటే ఈ కంపెనీ ఐపీఓనైతే సబ్స్క్రైబ్ అని చెప్తున్నారు. వీళ్ళు ఒక స్పెషాలిటీ ఆఫ్ ద బ్రాండ్‌ని గూడా అక్వైర్ చేయాలనుకుంటున్నారు ఈ కంపెనీ వాళ్ళైతే గనక. ఈ కంపెనీకి లీడ్ బుక్ మేనేజర్స్‌గా ఉన్నారు. యాక్సిస్ క్యాపిటల్ వాళ్ళు, జేఎం ఫైనాన్షియల్ వాళ్ళు అండ్ ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్ వాళ్ళు. ఇండియా ఇన్ఫోలైన్ క్యాపిటలిస్ట్ వాళ్ళైతే లీడ్ బుక్ రన్నర్‌గా ఉన్నారు ఈ కంపెనీకైతే. ఈ కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటే గనక ఈ కంపెనీకి అసెట్స్ అయితే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో అయితే బాగా ఉంది. 23లో 749 క్రోర్‌గా ఉంటే 25లో 1451 క్రోర్‌గా అయితే ఉంది. ఈ కంపెనీకి ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ గూడా 23లో -16%గా ఉంటే 25లో 134.36 క్రోర్‌గా ఉంటే మైనస్ నుంచి టోటల్‌గా 134 పాయింట్స్ బాగా పెరిగింది. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ అయితే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో అయితే ఈ కంపెనీకి రిజల్ట్స్ అయితే బాగా ఉన్నాయి. అండ్ ఈ కంపెనీ మార్కెట్‌లోకొచ్చిన తర్వాత వీళ్ళ టోటల్ మార్కెట్ క్యాప్ అయితే 7,999 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే అవుతుంది. స్టాక్ పీఈ రేషియో అయితే 59.5%గా ఉంది. ఈ పీఈ రేషియో అయితే గనుక కొంచెం ఎక్కువగా ఉంది. ఇదైతే బ్యాలెన్స్ అవ్వాలి. ఆర్ఓసీఏ అయితే 28.6%గా ఉంది. ఆర్ఓఈ అయితే 34.9%గా ఉంది. ఫేస్ వాల్యూ అయితే ఈ కంపెనీకి ₹1 గానే ఉంది. ఈ కంపెనీకి మార్కెట్‌లో కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో చూసుకుంటే ఇంటాస్ ఫార్మాస్యూటికల్ వాళ్ళున్నారు. అండ్ జుబ్లెంట్ లైఫ్ సైన్సెస్ వాళ్ళున్నారు. అకుమ్ డ్రగ్స్ వాళ్ళున్నారు. నెక్స్ట్ అయితే మేగా ఫైన్ ఫార్మా వాళ్ళు, లాచంద్ర
ఫార్మర్ ల్యాబ్ ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు. జిక్స్ కెమికల్ కానీ అండ్ వసుదా ఫార్మా కానీ, సిమ్ల్ ల్యాబ్స్ కానీ, సీక్వెన్స్ సైంటిఫిక్ వీళ్ళైతే మార్కెట్లో హ్యూజ్ కాంపిటీషన్ అయితే ఫేస్ చేస్తున్నారు. వీళ్ళకి ఆల్రెడీ 65 స్పెషాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి అండ్ ఆల్ ఓవర్ గ్లోబల్గానే సేల్స్ వీళ్ళైతే చేస్తున్నారు. ఈ కంపెనీ ఫ్యూచర్లో కూడా బాగా గ్రోత్ ఉండొచ్చు. కాంపిటీషన్ ఉన్నా కూడా వీళ్ళ సేల్స్ ఎక్కువగా యూఎస్ నుంచే వస్తుంది. కొంత నెగిటివ్ రిస్క్ అయితే ఫేస్ చేస్తున్నారు వీళ్ళు రా మెటీరియల్ సప్లై చేసే సెగ్మెంట్లో. అండ్ ఫోరెక్స్ రిజర్వ్స్ అయితే టైం టు టైం అయితే మారుతూ ఉంటుంది. లైక్ డాలర్ వాల్యూ కంపారిజన్ ఇండియా రూపీస్తో పోలిస్తే మారుతూ ఉంటుంది కదా టైం టు టైం. అది కొంచెం నెగిటివ్ అని చెప్పొచ్చు ఈ కంపెనీకి అయితే. ఎందుకంటే ఓన్లీ 93 నుంచి 98% ఆఫ్ ద రెవెన్యూ వీళ్ళకి వస్తుంది యూఎస్ నుంచి వస్తుంది కాబట్టి. కొన్ని రిస్క్ అయితే ఉన్నా కూడా ఈ ఐపీఓ అయితే మార్కెట్లో అయితే స్ట్రాంగ్గా డిమాండ్ ఉంది. కంపేర్డ్ టు 2 ఐపీఓలు అయితే రూబికాన్ రీసెర్చ్ ఐపీఓ అయితే అప్లై చేయొచ్చు. అండ్ లిస్టింగ్ గెయిన్స్ కూడా బాగా ఉండొచ్చు. ఈ కంపెనీకి ఓన్లీ సబ్స్క్రైబ్ అని చెప్పారు కాదు, 2 ఐపీఓలు కూడా ఓన్లీ సబ్స్క్రైబ్ అని చెప్తున్నారు కాబట్టి లిస్టింగ్ గెయిన్స్కి మాత్రమే చూడండి. 2 ఐపీఓలు నేనైతే ఈ రూబికాన్ రీసెర్చ్ ఐపీఓ అయితే మంచి లిస్టింగ్ గెయిన్స్ ఇవ్వచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్